నక్క ఎంత తెలివిగా ఉన్నా వేటగాడి కన్ను నుండి తప్పించుకోలేదన్నట్టు చివరికి నువ్వు నాకు మళ్ళీ దొరికావు. నా ఫోన్ నా చేతికొచ్చేసింది. ఇక ఇంతటితో నీ ఆట ముగిసిపోయింది. మ్యాగీ మ్యాగీ, నీ చేతిలో ఉన్నది నీ ఫోన్ అనుకుంటున్నావా? కాదు, అది నీ ఫోన్ని పోలిన ఒక డమ్మీ ఫోన్. నాకు తెలుసు మేఘనా, నువ్విలా చేస్తావని. అయినా నేనంత తెలివి తక్కువగా నీ ఫోన్ ఎక్కడికి తీసుకొస్తానని ఎలా అనుకున్నావు? చూడు, దాన్ని నాకు మాత్రమే తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గర పెట్టొచ్చాను. ఒకవేళ నీ మూలంగా నాకేమైనా జరిగితే ఆ మరుక్షణం నీ నిజాలన్నీ వాడు బయట పెట్టేస్తాడు. అప్పుడు నీ జీవితం జైల్లో చెప్పుకూడు తినే పరిస్థితికి వస్తుంది. జాగ్రత్త. కార్తిక్, నువ్వు మేఘన నేను నిప్పుతో చెలగాట వాడుతున్నా ఉన్న విషయం మర్చిపోకు. మర్చిపోలేదు మ్యాగీ, అందుకే ఇన్ని రోజుల తర్వాత ప్రాపర్ ప్లాన్తో తిరిగి వచ్చాను. నేనంటే ఏంటో చూపించాను. అయినా ఇదంతా కాదు, నాకు నువ్వు కావాలి. నాతో టైం స్పెండ్ చేయాలి. నన్నే కొడతావా? చూడు, నీ ఫోన్ నీకు దక్కాలంటే నాకు 2 రోజుల్లో 20 లక్షలు అరేంజ్ చేయాలి. లేదంటే ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం మీడియాకు లీక్ చేస్తాను. అప్పుడు నీ పొగరు నీ కళ్ళల్లో కాదు, నా కాళ్ళ కింద ఉంటుంది. చెప్పండి ప్రభుగారు, అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. ఇది నా కొత్త సమస్య? సమస్య కొత్తది కాదు, పాతది. కానీ ఆ సమస్య పెద్దదవుతూ ముగింపుకొస్తుంది. ఆ ముగింపు నేను ఊహించిందే అయినా నేను తట్టుకోలేను. ఆ ముగింపు గురించి తలుచుకుంటేనే నా కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపిస్తుంది. ఆకాశం విరిగి మీద పడ్డట్టు అనిపిస్తుంది. దేవుళ్ళందరూ ఏకమై శపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? విషయం ఏంటో సూటిగా చెప్పండి. సుహాసిని గారు, నేను తరుణ్ని కలిశాను. తను నాకు DNA టెస్ట్ రిపోర్ట్స్ గురించి చెప్పాడు. నువ్వు సునంద గారికి ఈ విషయం ఎలా చెప్తావో తెలియదు, కానీ DNA టెస్ట్ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిందన్న విషయం సునంద గారికి నువ్వు ముందే చెప్పాలి. అర్థమైంది ప్రభుగారు. సిచ్యువేషన్ మన చేయి దాటిపోతోంది. ప్రస్తుతం సునంద మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మురారి దూరం కావచ్చేమోనని ఇండైరెక్ట్ గా చెప్తూ తనని మీరు ప్రిపేర్ చేస్తున్నారా? లేదు సుహాసిని గారు, పొరపాటున నా నోటి నుంచి ఆ మాట వచ్చినా సునంద ఒప్పుకోవడం లేదు. తనను ఒక అశుభంలాగా, అపశకునంలాగా చూస్తుంది. సునందని మురారి లేకుండా బ్రతికేలా ప్రిపేర్ చేయడం అనేది జరగని పని. నాకు సునంద మనస్తత్వం మొదటి నుంచి తెలుసు ప్రభుగారు. తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
సునంద ఎంత మంచి మనిషో అంత సెన్సిటివ్. తను ఏదైనా ఇష్టపడితే దాన్ని ప్రాణంలా చూసుకునేది. అలాంటిది ప్రాణంలా ప్రేమించిన బిడ్డ విషయమైతే చెప్పక్కర్లేదు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే న్యాయం మన వైపు లేదు కాబట్టి తీర్పు మనకి అనుకూలంగా రాదు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా లీగల్ ప్రాసెస్ని లేట్ చేయటం కోసం మాత్రమే. సుహాసిని గారు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే. సాధ్యమైనంత వరకు వాయిదాల్ని పొడిగించండి. ఎందుకంటే అప్పటి వరకైనా మన సునందని ప్రాణాలతో చూడొచ్చు. అప్పటి వరకైనా నేను సునందతో గడపొచ్చు. అందుకే నేను కూడా మురారి మన బిడ్డే, తీర్పు మనకు అనుకూలంగానే వస్తుందంటూ సునంద కబోద్దాలు చెప్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. అలాగైనా నిజం తెలియకముందే కొన్నాళ్ళైనా సంతోషంగా బ్రతుకుతుంది. ఈ కొన్నాళ్ళైనా నేను తన మొహంలో నవ్వు చూడాలనుకుంటున్నా. ప్రభుగారు, మీ బాధ నాకు అర్థమైంది. అందుకే మీరు చెప్పినట్టు కోర్టు వాయిదాలు సాధ్యమైనంత లేట్ అయ్యేలా చేయటానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఇది సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. మీరే ఏదో ఒకటి చేయాలి. లేదు సుహాసిని గారు, అది నా వల్ల కావడం లేదు. సునంద కళ్ళల్లోకి చూస్తూ నేను పదే పదే అబద్ధాలు చెప్పలేకపోతున్నాను. అందుకే మీ స్నేహితురాల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే బాధ్యత మీకే అప్పచెప్తున్నాను. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోకండి ప్రభుగారు. సునందకి ఏమీ కాదు. సునంద మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది. ఆ ప్రేమే ఈ షాక్ని తట్టుకునే శక్తిని తనకిస్తుంది. నేను కూడా ఒకసారి సునందతో మాట్లాడి చూస్తాను. హారిక, ఏంటా పేపర్స్? ఇది కోర్టు నుంచి వచ్చిన నోటీస్ అత్తయ్య. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఇంకా టైం ఉందనుకున్నాం కదా. కానీ న్యాయస్థానం నా ఆవేదనను అర్థం చేసుకున్నట్టుంది. దాంతో తదుపరి విచారణకు రమ్మని పిలిపొచ్చింది. ఇది కేవలం ఒక నోటీస్లా అనిపించట్లేదత్తయ్య. నా బిడ్డ నా ఒడిలోకి రాబోతున్నాడు అనడానికి చెప్పడానికొచ్చిన ఒక శుభలేఖలా అనిపిస్తోంది. అలా జరగడమే కదమ్మా మనం కూడా కోరుకునేది. వాడి కోసం ఇంట్లో మనుషులే కాదు, వాడి నవ్వులు వినడానికి, వాడి అడుగులు మోయడానికి ఈ ఇల్లు కూడా ఎదురు చూస్తోంది. తరుణ్, మనం డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాము. అయితే ఆ రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది. అందులో మురారి మన బిడ్డ అని ఉన్న నిజం జడ్జి గారు కోర్టులో అందరి ముందు చెప్తారని అన్నావు కదా. అసలు ఇంతకీ ప్రభు సునందనను డిఎన్ఏ టెస్ట్కి తీసుకువెళ్ళాడు అంటావా, లేకపోతే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి అడ్డుపడతారంటావా? ఏం మాట్లాడుతున్నావు హారిక? వాళ్ళ డిఎన్ఏ రిపోర్టు, మన డిఎన్ఏ రిపోర్టు రెండు కూడా కోర్టుకు వెళ్ళిపోయాయి. ఇక మురారి మన బాబు అన్న నిజాన్ని అందరికీ చెప్తూ జడ్జి గారు అనౌన్స్ చేయడం ఒక్కటే మిగిలింది. ఏమో తరుణ్, నాకు ఆ సునంద ప్రభు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మళ్ళీ ఏదో మెలిక పెట్టేలా కనిపిస్తున్నారు. అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను చెప్తున్నాను కదా హారిక, భయపడకు.
మనం కోర్టు నుండి తిరిగి ఇంటికొస్తూ మురారిని కూడా మనతో పాటు ఇంటికి తీసుకుని వస్తాం. నన్ను నమ్ము. నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా తరుణ్. తరుణ్, నువ్వు చెప్పినట్టు రేపు కోర్టులో తీర్పు వస్తే మన ఇంటికి ఒక పెద్ద పండగ వచ్చినట్టేరా. ఖచ్చితంగా తీర్పు వస్తుందమ్మా. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కాబట్టి జడ్జిమెంట్ కూడా వచ్చేస్తుంది. నీ ఫోన్ నీకు దక్కాలంటే నాకు 2 రోజుల్లో 20 లక్షలు అరేంజ్ చేయాలి. లేదంటే ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం మీడియాకు లీక్ చేస్తాను. కార్తీక్ అడిగిన డబ్బు కంపెనీ అకౌంట్ నుంచి తీస్తే పని అయిపోతుంది. ఒకవేళ దానికి సంజయ్ అడ్డుపడతాడేమో. అడ్డుపడితే అప్పుడు చూసుకుందాంలే. అయినా అది నా కంపెనీ. సంజయ్ ఎండి సీట్లో కూర్చున్న ఎంప్లాయ్ మాత్రమే. అవును సుహాసిని, పొరుట్లో 4 పిల్లల్ని పోగొట్టుకున్న నేను మురారి కడుపులో ఉన్నప్పుడు చాలా భయంతో ఉండేదాన్ని. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఆఖరికి మా ఆయన్ని కూడా ఆ టైంలో చాలా ఇబ్బంది పెట్టేదాన్ని. నేనెంత ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటూ నాకు చాలా ధైర్యం చెప్పేవారు. నన్ను సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా డెలివరీ రోజు రానే వచ్చింది. ఆ రోజు నాకు పురిటి నొప్పులు ఇచ్చే బాధ కన్నా ఈసారన్నా బిడ్డ బతుకుతాడా లేదా అన్న బాధ, భయం ఎక్కువగా ఉంది. ఆ బాధల్ని, భయాల్ని పోగొడుతూ మృత్యుంజయుళ్లా వచ్చాడు నా మురారి. నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా పక్కనే ఉన్నాడు నా మురారి. కళ్ళు తెరిచి ఈ అమ్మనే చూస్తున్నాడు. ఆ చూపులో నాకు, అమ్మా, నేను నీకోసమే వచ్చాను, నీతోనే ఉంటాను, నువ్వు భయపడకు అని చెప్పినట్టు అనిపించింది. ఆ క్షణం నుండి నా సంతోషానికి అవధులు లేవు. నాకు నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మురారినే నా ప్రపంచంగా మారిపోయాడు. నేనెప్పుడు చెప్పేదొక్కటే, మురారి నా కొడుకు మాత్రమే కాదు, నా ఊపిరి, నా జీవితం, నా సర్వస్వం. ఒక తల్లిగా నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను సునంద. నీలా ప్రేమించే తల్లి దొరకటం మురారి అదృష్టం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుగారిలా ప్రేమించే భర్త దొరకటం నీ అదృష్టం. నేను ప్రభుగారిని చూస్తున్న ఈ కొద్ది రోజుల్లోనే తను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కళ్ళారా చూశాను. భార్యని అంతగా ప్రేమించే భర్తలుండటం చాలా అరుదు. అలాంటి భర్త నీకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఒక్క విషయంలో నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏంటది? నువ్వెప్పుడూ మురారి ప్రపంచంలో ఉంటూ ప్రభుగారిని సరిగ్గా పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది. నీ ప్రేమనంతా మురారి మీద చూపిస్తూ ప్రభుగారు నీ మీద చూపిస్తున్న ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తోంది. నువ్వు మురారికిచ్చినంత ఇంపార్టెన్స్ ప్రభుగారికి ఇవ్వట్లేదేమో అనిపిస్తోంది. అదేంటే అలా అంటావు? నేను అలా ఎందుకు చేస్తాను? నాకు వాళ్ళిద్దరూ 2 కళ్ళు. 2 కళ్ళల్లో ఒకదాన్ని తక్కువగా, ఇంకో దాన్ని ఎక్కువగా చూడలేం కదా.
ఇంకా ఇంపార్టెన్స్ అంటావా? ఒకసారి భార్య తల్లిగా మారిన తరువాత కొన్ని విషయాల్లో మార్పులొస్తాయే. పిల్లలు బాగోగులు చూసుకునే క్రమంలో తెలియకుండానే భర్తతో కొంత గ్యాప్ క్రియేట్ అవుతుంది. అంటే దాని అర్థం భర్తని పట్టించుకోవడం లేదని కాదు కదా. నీకెవన్నీ అర్థం కావాలంటే ముందు నువ్వు తల్లివి కావాలే. అప్పుడే నీకు అర్థం అవుతుంది. ఆడది ఒకసారి తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోతుంది. తల్లి ప్రేమ అనేది మాటల్లో అర్థం చేసుకునేది కాదే, మనసుతో అనుభవించేది. అమ్మా, అదిగో మురారి నిద్రలేచినట్టున్నాడు. నేను ఇప్పుడే వస్తానుండు. మురారి నీకు దూరం అవుతాడని నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నిజం తెలిస్తే సునంద తట్టుకోగలదనే నమ్మకం కూడా నాకు లేదు. మురారి దూరం అయ్యాక సునంద పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ప్రభుగారి కోసం సునందకి నిజం చెప్పి మానసికంగా ప్రిపేర్ చేయాలనొచ్చిన నేను సునందకి బిడ్డ మీదున్న ప్రేమని చూశాక ఏమీ మాట్లాడలేకపోయాను. సంజయ్ ఏంటి చాలా సీరియస్గా ఉన్నాడు? ఏమై ఉంటుంది? సంజయ్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నావు. ఎందుకు? ఏం జరిగింది సంజయ్? కంపెనీలో ఏదైనా సమస్య వచ్చిందా? అవును, సమస్య వచ్చింది. ఆ సమస్యని సృష్టించింది కూడా నువ్వే. అందుకే నీతో మాట్లాడాలని రమ్మన్నాను. నేను కంపెనీలో సమస్య సృష్టించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోర్మయ్! నాటకాలు ఆడింది చాలు, ఇంకాపు. నువ్వు కంపెనీ అకౌంట్ నుంచి 20 లక్షలు క్యాష్ డ్రా చేసినట్టు నీకు తెలీదా? అది తప్పు కదా? అసలు నువ్వు కంపెనీ అకౌంట్ నుంచి అంత అమౌంట్ ఎందుకు తీసుకున్నావు? దాన్ని ఏం చేసావు? అసలు ఆ డబ్బు ఎవరికి ఇచ్చావు? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా లక్షల రూపాయలు నీకు ఇష్టం వచ్చినట్టు ఎలా ఖర్చు పెట్టావు? చెప్పు మేఘన, డబ్బులు వాడుకునేప్పుడున్న ధైర్యం లెక్క చెప్పేటప్పుడు ఎందుకు మాయం అవుతుంది? సమాధానం చెప్పు. చూడు మేఘన, నీ మౌనం ఇప్పుడు నాకు జవాబు కాదు. అది నువ్వు దాస్తున్న మరో అబద్ధానికి ముసుగని నేను అనుమానపడాల్సి వస్తుంది. అందుకే ఆ డబ్బులు ఏం చేసావో చెప్తే ఓకే, లేకపోతే రేపటి నుండి నేను ఈ కంపెనీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటాను. సంజయ్కి ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పకపోతే మొత్తానికి మోసం వచ్చేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఎలాగైనా గండం నుంచి గట్టెక్కాలి. సంజయ్, నేను నీ నుంచి ఈ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను సంజయ్. అందుకే నీ వెంటపడి మరీ నువ్వు మళ్ళీ కంపెనీకి వచ్చి అన్ని వ్యవహారాలు చూసుకునేలా చేశాను. అనవసరంగా నన్ను పొగడ్డం ఆపి అసలు నిజమేంటో క్లియర్గా చెప్పు. చూడు సంజయ్, నువ్వు చెప్పినట్టుగా నేను కంపెనీ అకౌంట్లో నుండి 20 లక్షలు తీసింది నిజమే. కానీ అది నా స్వార్థం కోసం కాదు, కష్టాల్లో ఉన్న ఒక ఇంటిని నిలబెట్టుకోవడానికి. అవును సంజయ్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన ఫ్యామిలీ సమస్యల్లో చిక్కుకొని నరకం చూస్తుందని నాతో కలిసి చెప్పింది.
దాంతో ఏమీ ఆలోచించకుండా డబ్బు విత్డ్రా చేసి కష్టాల్లో ఉన్న నా ఫ్రెండ్కి ఇచ్చాను. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టుగా నేనేం మోసం చేయలేదు. బాగా చెప్పావు. నువ్వు చెప్పిన అబద్ధం ఎలా ఉందో తెలుసా? ఒక విషసర్పం తన పక్కనున్న మనిషితో నేను కాటైను, కేవలం నేను నా పడగతో నీకు నీడనిస్తున్నానన్నట్టుగా ఉంది. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ నమ్మడానికి నేను ఒకప్పటి సంజయ్ని కాదు. అందుకే చెప్తున్నాను, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ గనక రిపీట్ అయితే కంపెనీ వ్యవహారాల నుంచి నేను పూర్తిగా పక్కకు తప్పుకుంటాను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుల్ని కూడా అందరికీ చెప్తాను. అప్పుడు నువ్వు చిక్కుకునేది నా కోపంలో కాదు, చట్టం వేసే శిక్షలో. జాగ్రత్త. హలో. థ్యాంక్ యూ మ్యాగీ. నువ్వు పంపించిన డబ్బు నాకు అందింది. నేను అడగగానే డబ్బించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ట్రై, నేను నీకు డబ్బిచ్చింది నువ్వు అడిగినందుకు కాదు, నా ఫోన్ నీ దగ్గర ఉన్నందుకు. ఓ నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. మురారి నా కొడుకు, వాడు నా రక్తం. పైగా డిఎన్ఏ రిపోర్ట్ కూడా మీ ముందే ఉంది. ఇక అంతిమ తీర్పు మీదే యువర్ ఆనర్. నా ప్రాణం పోయేంత వరకు హారిక నిజం చెయ్యాలనుకుంటున్న అబద్ధాన్ని నేను గెలవనివ్వను. ఎందుకంటే మురారి నా కొడుకు. మురారి నా కొడుకు అనే నిజాన్ని ఎవ్వరూ అబద్ధం అని నిరూపించలేరు.